హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం యూపీఎస్సీ కండక్ట్ చేసే సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్లో రిటర్న్ పేపర్ 1 గురించి తెలుసుకుందాం. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, రిఫరెన్స్ బుక్స్ ఏంటి అని. అసిస్టెంట్ కమాండెంట్స్ అంటే తెలియని వాళ్ళు దీనికి ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియోలో చూడండి, డీటెయిల్స్ ఉంటాయి. ఈరోజు అయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, రిఫరెన్స్ బుక్స్ గురించి చదువుకుందాం. నేను ఈ రిఫరెన్స్ బుక్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఏమీ కోచింగ్ లేకుండా ఇంటి దగ్గర నుంచి ఒకసారి అటెంప్ట్ ఇద్దాము అనుకునే వాళ్ళ కోసం ఈ రిఫరెన్స్ బుక్స్. ఆల్రెడీ కోచింగ్ అనే ఐడియా ఉన్న వాళ్ళు అయితే మీకు ఈ సిలబస్ చూసి దేని మీద ఎలా ఫోకస్ చేయాలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ చూద్దాం ఎగ్జామ్ గురించి. ఇది పేపర్ 1 నుండి మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్, 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ 1/3, అంటే 3 రాంగ్ ఆన్సర్స్ పెడితే ఒక రైట్ ఆన్సర్ ఎంత 2 మార్క్స్ పోతాయి మీకు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 hours అండి. ఇది మార్నింగ్ జరుగుతుంది ఎగ్జాము. సిలబస్ యూపీఎస్సీ మెన్షన్ చేసింది ఏంటంటే జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్. ది జనరల్ ఎబిలిటీ ఇంటెలిజెన్స్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటే కాదండి, ఇందులో జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ రెండు ఉంటాయి. రెడ్ కలర్ లో చూపిస్తున్నారు కదా, జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్, ఇది మాత్రమే యూపీఎస్సీ మెన్షన్ చేస్తారు. అంటే ఏంటో నేను ఇక్కడ రాశాను. దీంట్లో 2 సెక్షన్స్ కింద మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్. ఇంకొకటి వచ్చేసి జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్. అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం ట్రెండ్ ఏంటో చూద్దామండి. దీనికి జనరల్ ఎబిలిటీ నుంచి ఎంత ఇస్తున్నారు, కరెంట్ అఫైర్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు. యూపీఎస్సీ కండక్ట్ చేసే ఈ ఎగ్జామ్ లాస్ట్ 5 years ప్యాటర్న్ చూస్తే మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి 20 to 25 మార్క్స్ వస్తున్నాయండి. అంటే మనం ఎంత కదనుకున్నా లీస్ట్ మార్క్స్ 40 to 50 మార్క్స్ మన చేతిలో ఉంటాయి ఒకవేళ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్చుకుంటే. చాలా మందికి ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ క్వశ్చన్స్ డిఫికల్ట్గా ఉండవు, 10th class లెవెల్ క్వశ్చన్స్. సో మీరు కొంచెం ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేస్తే ఇందులో ఫుల్ స్కోర్ వచ్చేస్తుంది మీకు. అది కూడా ఎగ్జామ్ డిసెంబర్ వరకు ఉంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు దీని మీద. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మీరు స్ట్రెస్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటంటే ఈ క్యాలెండర్, క్లాక్, టైమ్, ఏజ్, ఇక్కడ ఉన్నాయి కదండి కొన్ని. అవి కామన్గా మీకు ఎక్కడికి వెళ్ళినా ఏ ఎగ్జామ్, ఈవెన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కైనా సరే యాప్టిట్యూడ్లో ఇవే ఇంపార్టెంట్. లాజికల్ రీజనింగ్ వచ్చి డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా మీకు చాలా ఈజీ లెవెల్లోనే ఉంటుంది ఎగ్జామ్లో, మరీ డిఫికల్ట్ అయితే ఉండదు. దీనికి మీరు ఇంట్లో కూర్చొని చదువుకోవాలంటే స్టార్ట్ చేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఇయర్కైనా సరే ఈ బుక్స్ మీరు చూడండి. ఈ బుక్స్ చూసే ఉంటారు మీరు, ఆర్ఎస్ అగర్వాల్వి. ఒకటి వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్, ఇది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీకు అమెజాన్లో దొరికేస్తాయి, లేకపోతే మీ బుక్ స్టోర్స్లో దొరికేస్తాయి. ఈ బుక్స్ అయితే ఎన్ని ఎగ్జామ్స్ కైనా పనికొస్తాయండి. బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్, సిసాట్ పేపర్ కావచ్చు. సో ఈ బుక్స్ మీరు కొని పెట్టుకోండి. దీంట్లో ప్రతిరోజు చాప్టర్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అని చేస్తూ ఉండండి. డిసెంబర్లో ఎగ్జామ్ కాబట్టి కనీసం జనరల్ స్టడీస్ ఏమీ తెలియని వాళ్ళు కూడా ఓన్లీ దీని మీద ఫోకస్ చేయండి. కనీసం 40 to 50 మార్క్స్ తెచ్చుకుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది నెక్స్ట్ ఇయర్ మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్ సీరియస్గా. క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. చూడండి, ఈజీగానే ఉన్నది. మీరు బేసిక్ ఎక్కడ చూసినా, ఏ ఎగ్జామ్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో చూసినా ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. పర్సంటేజెస్ మీకు మీ కోసం ఎగ్జాంపుల్ కోసం ఇచ్చాను. ఇది కూడా అంతే. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఈ ఎగ్జామ్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ క్రైటీరియా నేను నిన్న చెప్పాను మీకు. ఇవంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోలో. ఇది మళ్ళీ ఒకసారి చూడండి. ఈ నోటిఫికేషన్లో చూడండి, బ్లూ కలర్ లింక్ ఉంది కదా, అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీకు అన్ని కావాల్సిన డీటెయిల్స్ ఉంటాయి. మొత్తం ఇప్పుడు దాకా నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ చెప్పాను కదా మీకు 20 to 25 క్వశ్చన్స్ వస్తాయని. మిగతాయి 75 to 80 జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ ఇందులో ట్రెండ్ ఏంటంటే 10 to 15 మార్క్స్. ఇది కూడా మీరు ఈజీగా తెచ్చేసుకోదు. ఏదైనా జనరల్ స్టడీస్ మీరు ఫాలో అవ్వచ్చు, నేను చెప్తాను. జనరల్ సైన్స్, ఇందులో సైన్స్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చండి. సైన్స్ అంటే మీరు బేసిక్ సైన్స్ 12th class వరకు ఇస్తారు. అదేమి థియరీస్ అలాంటివి ఇవ్వరు.
బేసిక్స్ క్వశ్చన్స్ ఇవి ఎన్సీఆర్టీస్ చదివితే కనుక మీకు ఇవన్నీ 23కు 28 అంటే 20 మార్క్స్ 20 క్వశ్చన్స్ అయితే ఈజీగా అటెంప్ట్ చేయగలరు. ఇది 20 జనరల్ యాప్టిట్యూడ్ 20 వేసుకుంటే 40 క్వశ్చన్స్ 80 మార్క్స్ మీకు అక్కడే వచ్చేస్తాయండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అసలు ముందు ఏ ఐడియా లేకుండా జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ స్టార్ట్ చేసినా కూడా మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయగలరు. ఇందులో ఇండియన్ పాలిటీ 22-25 మార్క్స్ అండి, హిస్టరీ 20-25 మార్క్స్, జియోగ్రఫీ 16-20 క్వశ్చన్స్ అండి, మార్క్స్ కాదు. ఇవి లాస్ట్ 5 years నుంచి ట్రెండ్ చూస్తే ఇవి ఉంది. ఇలా ఈ ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఎలా చేయాలంటే మీ స్ట్రెంగ్స్ మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ని ఉన్నాయి చూసి భయపడకండి. మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఒకవేళ పాలిటీ ఎకానమీ అనుకోండి, దాని మీద ఫోకస్ చేయండి. ఇది యాప్టిట్యూడ్, మీకు నచ్చిన కరెంట్ అఫైర్స్ ఫోకస్ చేస్తే మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసేయగలరు. అంతేకాని అన్ని సగం చదవకండి. మీకు స్ట్రెంగ్త్ ఏంటి, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటి, అది తీసుకుని దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేస్తారు. కట్ ఆఫ్స్ చూస్తే లాస్ట్ 5 years నుంచి కట్ ఆఫ్ జనరల్ కేటగిరీకి 95 నుంచి 130 మార్క్స్ మధ్యలో ఉన్నాయండి. అదే ఓబీసీ ఎస్టీ వారికి చూస్తే ఇంకా తక్కువ. మీరు మ్యాక్సిమం మార్క్స్ ఇవి అనుకోండి 95 to 130. అంటే ఏంటి, మీరు కనుక 60 మార్క్స్ కరెక్ట్గా చేయగలిగితే 65 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగితే 130 మార్క్స్ వస్తాయి. మీరు చూసుకోగలది ఫస్ట్ పేపర్ క్లియర్ అయిపోతుంది. దాంట్లో మీరు చూసుకోవచ్చు జనరల్ స్టడీస్. మీరు ఎగ్జామ్ ఎలా క్లియర్ చేస్తారో చూద్దాం. ఒకవేళ మీరు న్యూ అనుకోండి, దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, జనరల్ సైన్స్, పాలిటీ, కరెంట్ అఫైర్స్, ఈ టాపిక్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీకు 120 to 140 మార్క్స్ ఈజీగా వచ్చేస్తే మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసేయగలరు. అందుకని మీరు దీంట్ల మీద స్ట్రెంత్ చేయండి. డిసెంబర్ అంటే మనకి సెప్టెంబర్, అక్టోబర్ 2.5 months, మనకు 2.5 months ఉంది. మీరు దీనికి రిఫరెన్స్ బుక్స్ కూడా మీరు కంప్లీట్ చేసేయగలరు. రోజుకి 3 hours 4 hours కూర్చొని మీరు డెడికేట్ చేసి చదవగలిగితే. జనరల్ సైన్స్లో వచ్చేసి క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి. మరి బ్యాక్టీరియా గురించి, టిండల్ ఎఫెక్ట్, ఇది ఫిజిక్స్ నుంచి అండి. ఇలాంటివి బేసిక్ క్వశ్చన్స్, ఇవి ఎన్సీఆర్టీలో మీకు దొరికేస్తాయి. రిఫరెన్స్ బుక్ వచ్చేసి మీరు ఒకవేళ ఎన్సీఆర్టీస్ మేము అంతా చదవలేము, ఇప్పుడు టైం లేదు కదా, అన్ని బుక్స్ చదవాలంటే ఎలా అనుకుంటే ఇది ల్యూసెంట్స్ జనరల్ సైన్స్ బుక్ అండి. ఇందులో మీకు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి ఎన్సీఆర్టీలో ఉన్న టాపిక్స్ మీద. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు మీరు 2.5 months. ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు 80% జనరల్ సైన్స్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసేయగలరు. ఇది కూడా మీకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లోనే దొరికేస్తుందండి. అదే కరెంట్ అఫైర్స్ మీరు ఎక్కడి నుంచి అయినా ఫాలో అవ్వచ్చు. మీరు క్వశ్చన్ చూసారా, మనం వివిపిఏటి సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు కదండి మన జనరల్ ఎలక్షన్స్లో. అది ఫస్ట్ టైం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారని అడిగారు. ఇది నాగాలాండ్లో అండి. ఇలాంటి క్వశ్చన్స్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కాబట్టి మీరు లాస్ట్ 4-5 months కరెంట్ అఫైర్స్, డిసెంబర్లో ఎగ్జామ్ కదా, జనవరి నుంచి కరెంట్ అఫైర్స్ చూసుకోండి. ఏ కరెంట్ అఫైర్స్ మీకు నచ్చింది ప్రిపేర్ అయినా సరే మీరు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 10 to 15 మధ్యలో 10 క్వశ్చన్స్ చేసేయగలరు. ఈజీ క్వశ్చన్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రీ రిసోర్సెస్ అంటే విజన్ ఐఏఎస్ మంత్లీ కరెంట్ అఫైర్స్ దొరుకుతుందండి. వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే మంత్లీ ఒక మ్యాగజైన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. సివిల్ సర్వీసెస్కే కాదు, దాంట్లో ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీరు కరెంట్ అఫైర్స్ అన్ని కవర్ చేసేయగలరు. పాలిటీ వచ్చేసి ఇదండి. ఇది పాలిటీ అంటే ఇది భగవద్గీత అనుకోండి, బైబిల్ అనుకోండి. పాలిటీకి ఈ బుక్ కన్నా వేరేదేమీ లేదండి. ఇందులో లక్ష్మీకాంత్ బుక్, ఇది కూడా మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ కానీ ఎస్ఎస్సి కానీ పాలిటీ క్వశ్చన్స్ చేయాలంటే మీరు ఇందులోంచే చూడాలి. అలాగే యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ కూడా పాలిటీ కావాలంటే ఇండియన్ పాలిటీ చాలా ఈజీగా ఉంటుందండి. దీంట్లో నేను ఒకసారి లక్ష్మీకాంత్ బుక్ కోసం ఒకటే వీడియో చేస్తాను. అందులో ఏ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలో అప్పుడు చెప్తాను. మీ కనుక యూపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మీ స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ కానీ ఏది మీద ఫోకస్ చేయాలని ఈ బుక్ అయితే మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. ఈ హిస్టరీ వచ్చేసి ఒక బుక్ అంటే చాలా బుక్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారని చెప్తున్నాను. ఒకవేళ యూపీఎస్సీ అసిస్టెంట్ కమాండెంట్స్ గురించి చదవాలనుకుంటే ఎన్సీఆర్టీ 6 to 12 అండి. అలా కాకుండా ఓన్లీ మోడర్న్ హిస్టరీ మీద చేస్తాం, ఎక్కువ బుక్స్ మేము చదవలేము అనుకుంటే ఇది స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియా అండి. మోడర్న్ హిస్టరీ క్వశ్చన్స్ మీకు 10 to 12 ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కవర్ అయిపోతాయి. చిన్న బుక్ అయితే మీరు చదివేసుకోవచ్చు. ఇంకా జాగ్రఫీ కూడా అండి ఎన్సీఆర్టీ 6 to 12. ఇందులో కూడా మ్యాప్ లొకేషన్స్, ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడుగుతారు.
అందులో మీకు ఎన్సీఆర్టీస్ జియోగ్రఫీ ఎలా చదవాలో నేను మీకు తర్వాత వీడియోస్లో చెప్తాను. ఈ బుక్ ఉంది కదండి, సర్టిఫికేట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జియోగ్రఫీ. ఇందులో వరల్డ్ జియోగ్రఫీ క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది యూపీఎస్సీ ఎగ్జామ్స్కి అన్నిటికీ కూడా చాలా అండి సన్నగా ఉంటుంది బుక్. మీరు చదవటానికి కూడా ఈజీ. ఇది కూడా మీరు ఆర్డర్ తీసుకుని మీ బుక్ కలెక్షన్లో పెట్టుకోవచ్చు. ఎకానమీ అయితే కరెంట్ అఫైర్స్ అండి, ఎక్కువ ఫోకస్ కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ బ్యాంక్స్ నుంచి ఇవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ ప్రైవేటైజేస్ చేస్తారు కదా, ఏ బ్యాంకులు చేస్తారని ఇవ్వచ్చు. అలాగే కాకుండా బేసిక్ కాన్సెప్ట్, చాలా చిన్న కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీస్ నుంచి అండి. మీరు ఎన్సీఆర్టీస్ అన్నది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, మంచి మంచి జాబ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ సోర్స్ అండి. ఇందులో మీకు లింక్ ఉంది కదా, ఈ పాఠశాల.NIC, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ ఎన్సీఆర్టీ. ఇందులో మీకు అన్ని బుక్స్ దొరుకుతాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో చదువుకోవచ్చు, ఫ్రీగా దొరుకుతాయి. ఎన్సీఆర్టీస్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇది మీరు యూస్ చేసుకోండి మీ స్మార్ట్ ఫోన్లో అయినా ఏదైనా. ఎందుకంటే ఇప్పుడు కరోనా టైం కాబట్టి మీరు బుక్స్ కొని తెచ్చుకోలేరు కాబట్టి రిఫరెన్స్ బుక్స్ మీరు ఆర్డర్ తీసుకోవచ్చు, లక్ష్మీకాంత్ లాంటి బుక్స్. ఈ ఎన్సీఆర్టీస్ అయితే మీరు కనీసం ఒక చాప్టర్ చదవటానికి ట్రై చేయండి 6th క్లాస్ నుంచి. మీకు 6th క్లాస్ నుంచి ఈజీ, మీరు కనీసం ఇంటర్మీడియట్ పూర్తి చేస్తుంటే 6th, 7th, 8th చదవటం మీకు అంత కష్టమేం కాదు. రోజుకు ఒక చాప్టర్ స్టోరీలానే ఉంటుంది. ఏదైనా బుక్ తీసుకోండి, జోగ్రఫీ కానీ పాలిటీ కానీ మీకు నచ్చింది. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే వీడియోస్లో కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను హెల్ప్ చేస్తాను. And thank you for watching. Please like and subscribe for more useful videos.